హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, ప్రాబబిలిటీ థియరీ కాన్సెప్ట్‌లో భాగంగా ఇది మన లాస్ట్ థియరిటికల్ వీడియో. నెక్స్ట్ వీడియో నుంచి మనము ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే టోటల్ ప్రాబబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 కాన్సెప్ట్స్ కూడా టోటల్ ప్రాబబిలిటీ ఒకటి, బేయిస్ థియరమ్ ఒకటి. సో, 2 కూడా ఇంటర్‌లింక్డ్ కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రూఫ్‌తో సహా ఈ రెండిటిని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్. సో, దీనికోసం నేనేం చేస్తున్నానంటే, ఒక ఎగ్జాంపుల్‌ని కూడా కన్సిడర్ చేస్తున్నా. సో, డైరెక్ట్‌గా మీకు బేయిస్ థియరమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ, తర్వాత టోటల్ ప్రాబబిలిటీ, తర్వాత బేయిస్ థియరమ్. ఓకే. సో, దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, దీన్ని మీకు ప్రాక్టికల్‌గా ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఫస్ట్‌లోనే. ఓకేనా? సో, నేను తీసుకునే ఎగ్జాంపుల్‌లో 2 బ్యాగ్స్ తీసుకుంటాను. బ్యాగ్ ఏ అండ్ బ్యాగ్ బి. సో, ఫస్ట్ బ్యాగ్‌లో 3 రెడ్ బాల్స్ ప్లస్ 7 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. సెకండ్ బ్యాగ్‌లో 5 రెడ్ బాల్స్ ప్లస్ 9 గ్రీన్ బాల్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా? రైట్. సో, నేను ఏది ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఐ విల్ కమ్ బ్యాక్ హియర్ అండ్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ విత్ దిస్ ఎగ్జాంపుల్. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. క్లారిటీ వస్తుందనమాట. ఓకే. ఎందుకంటే ఇది కొంచెం థియరిటికల్‌గా ఉంటది ఎక్స్‌ప్లనేషన్. కాబట్టి మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌తో డిస్కస్ చేసినా ఈజీగా అర్థమవుతుందనమాట. ఓకే. రైట్. ఫస్ట్ టోటల్ ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, టోటల్ ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, మీరు 3 మార్క్స్, 4 మార్క్స్, 5 మార్క్స్ ఇచ్చినా కూడా రాసే విధంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు ఎంత కావాలో అంత నేర్చుకొని మొత్తం నేర్చుకోండి. అండ్ ఎగ్జామ్‌లో ఎంత కావాలో అంత రీప్రొడ్యూస్ చేయండి. ఓకేనా? సపోజ్ వి ఆర్ గివెన్ విత్ ఓకే. సో, లెట్స్ డిస్కస్ దిస్. బాగా వినండి జాగ్రత్తగా లాస్ట్ వరకు. సపోజ్ వి ఆర్ గివెన్ విత్ Suppose we are given with n mutually exclusive events. N mutually exclusive events. N mutually exclusive events. అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇది మీ శాంపుల్ స్పేస్ అనుకోండి. ఓకే. కొద్దిగా నీట్‌గా డ్రా చేస్తాను. అండ్ కొద్దిగా పెద్దగా కూడా డ్రా చేస్తాను. సపోజ్ ఇది మీ శాంపుల్ స్పేస్ అనుకోండి. ఓకే. దేర్ ఆర్ ఈవెంట్స్ లైక్ దిస్. దేర్ ఆర్ ఈవెంట్స్ లైక్ దిస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్ ఇలా ఉన్నాయనుకోండి. ఓకేనమ్మా? రైట్. దేర్ ఆర్ n ఈవెంట్స్ లైక్ దిస్. ఆల్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూసివ్. ఆల్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూసివ్. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీటిని B1, B2, B3, B4, B5, B6 ఇలా సో ఆన్ అప్ టు n మ్యూచువల్లీ ఎక్స్‌క్లూసివ్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా? రైట్. ఇలా మ్యూచువల్లీ ఎక్స్‌క్లూసివ్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి. ఓకే. ఆ! సో, వేర్ అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? సమ్మేషన్ అంటే సమ్మేషన్ రాసుకోండి లేదా యూనియన్ మనం ఈవెంట్స్ అనుకో ముందు యూనియన్ అనుకోండి. సో, యూనియన్ i ఈజ్ ఈక్వల్ టు 1 టు n యూనియన్ అన్నా, సమ్మేషన్ అన్నా అంతా ఒకటే. ఈ ప్రాబబిలిటీ కనుక్కునేటప్పుడు సమ్మేషన్ అంటాం. ప్రాబబిలిటీ కనుక్కోకముందు ఈవెంట్స్ కాబట్టి యూనియన్ అంటాం. ఓకే. ఆ! సమ్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు శాంపుల్ స్పేస్. అవునా గదా! రైట్? సో, వేర్ bn n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 సో ఆన్ అప్ టు n. b1, b2, b3, bn అనమాట. ఓకే. ఆ! కాబట్టి bm ఇంటర్సెక్షన్ bn ఈజ్ ఈక్వల్ టు 5. ఈజ్ ఈక్వల్ టు 5 ఫర్ ఆల్ m, n. ఫర్ ఆల్ m, n ఉందనుకోండి. ఓకేనా? హ్మ్. సో, అప్పుడు ఫర్ ఆల్ m, n అండ్ m ఈస్ నాట్ ఈక్వల్ టు n ఆల్సో. m ఈస్ నాట్ ఈక్వల్ టు n. ఓకే. b1 ఇంటర్సెక్షన్ b1 రాయకూడదు కదా! రైట్. అలా అనమాట. హ్మ్. సో, ఇలా ఉన్నప్పుడు ద ప్రాబబిలిటీ ఆఫ్ A. సో, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ A. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ A that is P of A. That is P of A defined on the sample space. Defined on sample space yes. Defined on sample space yes is given by can be expressed or is given by either line is given in terms of another is given in terms of conditional probability in terms of conditional probability conditional probabilities. So probabilities as
పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎన్. సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎన్ లేదా ఎన్ అని రాద్దామా? ఎన్ అని రాద్దాం. సో, ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు క్యాపిటల్ ఎన్. ఎందుకంటే మనకు టోటల్‌గా ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఈవెంట్స్ ఉన్నాయనుకున్నాం గదా! సో, అది క్యాపిటల్ ఎన్ రాస్తున్నాను. ఓకే. సో, పి ఆఫ్ ఏ బై బిఎన్ ఇంటూ పి ఆఫ్ బిఎన్. అర్థమైందా? సో, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ టోటల్ ప్రాబబిలిటీ. అందుకే చెప్పినాను గదా! సో, డైరెక్ట్‌గా థియరిటికల్‌గా చెప్తే మీకు కొంచెం అర్థం కాదనమాట. ఓకే. నో ప్రాబ్లమ్. మనం డిస్కస్ చేద్దాం, ప్రూఫ్ చేద్దాం. తర్వాత ఒక ఎగ్జాంపుల్‌తో కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ, పి ఆఫ్ ఏ బాగా అర్థం చేసుకోండి. సో, వాట్ ఈస్ ఏ ఇక్కడ? ఏ ఎలా డ్రా చేయాలి? ఏ ఈజ్ ఏ కామన్ ఈవెంట్ టు ఆల్ ద ఎన్ ఈవెంట్స్. సో, ఈ ఈవెంట్ ఏ అనమాట. అర్థమవుతుందా? ఏ ఈజ్ అన్ ఈవెంట్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ ద ఈవెంట్స్. సో, ఇలాంటి ఈవెంట్ గనక ఉంటే దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బై బిఎన్ ఇంటూ పి ఆఫ్ బిఎన్ అనమాట. ఓకే. ఫస్ట్ దీన్ని ప్రూఫ్ చేద్దామా? సో, ప్రూఫ్ చేద్దాం. చూడండి. ఆర్ ఫస్ట్ డిస్కస్ చేద్దాంలెండి ఎగ్జాంపుల్‌తో. ఓకే. మళ్ళీ మన ఎగ్జాంపుల్ దగ్గరకొచ్చినాం. సో, ఇప్పుడు మీరెప్పుడైనా గూడా ఈ 3 ఇంటర్‌లింక్డ్ ఏవేవి? కండిషనల్ ప్రాబబిలిటీ, బేయిస్ థీరమ్ అండ్ టోటల్ ప్రాబబిలిటీ. ఓకే. ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ కనుక్కోవాలి. తర్వాత టోటల్ ప్రాబబిలిటీ కనుక్కోవాలి. తర్వాత బేయిస్ థీరమ్ కనుక్కోవాలి. ఇది గూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సపోజ్ మీకు క్వెషన్ ఈ విధంగా ఉంది. ఫస్ట్ క్వెషన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్? ఫ్రమ్ బ్యాగ్ ఏ అని అడిగినారనుకోండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ బి అని అడిగినారనుకోండి. ఇక్కడి వరకు ఏంటి అంటే కండిషనల్ ప్రాబబిలిటీస్. ఈ 2 గూడా మనకేంటి అంటే కండిషనల్ ప్రాబబిలిటీస్. అవునా గదా! సో, ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ బి. అవునా గదా! సో, బ్యాగ్ బి సెలెక్ట్ అయింది. ఆ బ్యాగ్ బిలోంచి రెడ్ బాల్‌ని సెలెక్ట్ చేసుకుంటే, ఆ రెడ్ బాల్ తీయడానికి ప్రాబబిలిటీ కనుక్కుంటే దాన్ని మనం కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. అవునా గదా! బాగా అర్థం చేసుకోండి. ఇది గనక మీకు అర్థమైతే ప్రాబబిలిటీలో ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు ఏ ప్రాబ్లమ్ అయినా గూడా. ఎందుకంటే మనకు మెయిన్‌గా 10 మార్క్స్‌కి ఇచ్చేది బేయిస్ థీరమ్ ప్రాబ్లమ్సే ఇస్తారు కాబట్టి. ఓకే. సో, ఫస్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ కనుక్కోవాలి ఒకదానికి నేను లింక్ చేస్తూ చెప్తాను మీకు. ఓకేనా? సో, దీని ప్రాబబిలిటీ ఎంత? ఇంకా వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దామా? సరే, కొన్నిటికి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, చూడండి అప్పుడు ఏం రాయొచ్చు నేను? ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఫ్రమ్ ఏ. సో, టోటల్‌గా 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ 10 కాబట్టి 3/10 అయిపోతది. అదే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ బి, టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ 14 కాబట్టి 14 రాస్తున్నాను. రెడ్ బాల్స్ ఎన్నున్నాయి? 5. సో, 5 లోంచి ఒకటి కాబట్టి 5C1. 5C1 అంటే 5 అనమాట. ఓకేనా? ఇది కండిషనల్ ప్రాబబిలిటీ. మరి టోటల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి అంటే మీకు ఏ విధంగా అడుగుతారంటే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎ రెడ్ బాల్ అంటాడు. ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ అంటాడు. ఓకే. సో, ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ అంటే ఈ రెడ్ బాల్ బ్యాగ్ ఏ నుంచి రావచ్చు లేదా బ్యాగ్ బి నుంచి రావచ్చు. అవునా గదా! కాబట్టి మనం టోటల్ ప్రాబబిలిటీ కనుక్కోవాలనమాట. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ అన్నప్పుడు మనం ఏ విధంగా రాస్తాం? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ సెలెక్టింగ్ బ్యాగ్ ఏ మల్టిప్లైడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ ఏ ప్లస్ అదే మీరు రెడ్ బాల్‌ని ఇది బ్యాగ్ ఏ నుంచి రెడ్ బాల్‌ని తీసుకోవడం. ఫస్ట్ బ్యాగ్ ఏని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ నుంచి రెడ్ బాల్ అనమాట. అదే పి ఆఫ్ బి ఇంటూ బ్యాగ్ బి నుంచి తీయాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ బి రాసినారా లేదా? ఈ విధంగా అంటే దీన్నే సమ్మేషన్ అంటాం. అవునా కదా! ఇక్కడ 2 బ్యాగ్‌లే ఉన్నాయి కాబట్టి 2 ఈవెంట్సే ఉన్నాయి. 3 బ్యాగ్‌లు ఉన్నాయనుకో పి ఆఫ్ సి కూడా ఉందనుకో ప్లస్ పి ఆఫ్ సి ప్లస్ పి ఆఫ్ ఆర్ బై సి. 4 బ్యాగ్‌లు ఉన్నాయనుకో పి ఆఫ్ డి, పి ఆఫ్ ఆర్ బై డి అట్లా. అందుకే ఇక్కడ మనం ఏం రాసినాము? సమ్మేషన్ రాసినాము. పి ఆఫ్ ఏ బై బిఎన్ ఇక్కడ ఆర్ అంటున్నాము. ఇక్కడ ఏ అంటున్నాం అంతే. అర్థమవుతుందా? ఇక్కడ బ్యాగ్ 1, బ్యాగ్ 2 అనుకోండి. ఏదైనా అనుకోండి మీ ఇష్టం. పి ఆఫ్ ఏ బై బిఎన్, పి ఆఫ్ బిఎన్ అంటున్నాం. సేమ్ ఇదే విధంగా అనమాట. మీకు ఇక్కడ అర్థమైందంటే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? రైట్. లెట్ అస్ డూ ద ప్రూఫ్ నౌ. సో, మనకు తెలుసు కదా!
ఈవెంట్‌ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ ఇంటర్సెక్షన్ ఎస్‌గా రాసుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ ఎస్. అవునా గదా! సో, ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే రెండిటికి కామన్‌గా ఉండేదేంది? ఎస్ అంటే టోటల్‌గా సపోజ్ మీకు 10 ఈవెంట్స్ ఉన్నాయనుకోండి. బీ1, బీ2 చాలా ఈవెంట్స్ ఉన్నాయి. బీ1, బీ2 చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇవంతా గూడా శాంపుల్ స్పేస్ ఎస్సే గదా! సో, శాంపుల్ స్పేస్‌లో ఏతో గనుక మనం ఇంటర్సెక్షన్ చేస్తే మనకేమొస్తది? ఏ వస్తది. శాంపుల్ స్పేస్ ఇంటర్సెక్షన్ విత్ బీ1 అంటే బీ1ఏ వస్తది. ఎందుకంటే శాంపుల్ స్పేస్‌లో అన్ని ఈవెంట్స్ ఉన్నాయి. కానీ రెండిట్లో కామన్‌గా ఉండేది బీ1. ఎస్ ఇంటర్సెక్షన్ బీ1 అంటే బీ1నే. ఎస్ ఇంటర్సెక్షన్ బీ2 అంటే బీ2నే. ఎస్ ఇంటర్సెక్షన్ బీ3 అంటే బీ3నే. అలా. ఎస్ ఇంటర్సెక్షన్ ఏ అంటే గూడా ఏనే అనమాట. సో, ఏని ఈ విధంగా రాస్తున్నాను. ఓకే. హ్మ్. సో, ఎస్ అంటే ఏంటి ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే ఏంటి ఇక్కడ? యూనియన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎన్ ఆ! సో, ఏ ఇంటర్సెక్షన్ బిఎన్. సారీ. ఇక్కడ ఇది యూనియన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎన్ ఏమని రాసినాం ఇక్కడ? ఇంటూ బిఎన్ గదా! రైట్. సో, ఇక్కడ బిఎన్ రాస్తున్నాను. అర్థమవుతుందా? రైట్. క్యాపిటల్ ఎన్ రాస్తామా? లేదా స్మాల్ ఎన్ రాస్తాం. బిఎన్ ఎందుకంటే ఎన్ అనేది వేరియబుల్, ఎన్ అనేది కాన్స్టెంట్. ఓకే. సో, జస్ట్ ఎస్ ప్లేస్‌లో నేను ఇది రాసినాను అంతే. ఎస్ ప్లేస్‌లో ఇది రాసినాను. ఎక్కడ ఇది ఏదైతే మనం డిస్కస్ చేసాం ఇక్కడ గూడా ఐ రాసినానా? ఓకే. సో, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎన్ రాసి బిఎన్ రాస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ గూడా ఎన్ స్మాల్ ఎన్ ఓకే. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 సో ఆన్ అప్ టు ఎన్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు చెప్పండి. యూనియన్ అనేది ఇంకా మీరు డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారము మనం ఈ యూనియన్ బయట రాసుకోవచ్చు కదా! బికాజ్ దిస్ ఈజ్ సమ్మేషన్ లాగా అనమాట. సో, ఈ సమ్మేషన్‌ని మనం బయట రాసేసుకోవచ్చు. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి నేను దీన్ని ఏం చేంజ్ చేస్తున్నా? ఏ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎన్ ఏ ఇంటర్సెక్షన్ బిఎన్‌గా రాస్తున్నా. ఏ ఇంటర్సెక్షన్ బిఎన్ అంటే ఈ ఏని లోపలికి పంపిస్తాను. ఎందుకంటే ఈవెంట్స్ మధ్యనే ఈ ఇంటర్సెక్షన్ అంటుంటది. యూనియన్‌కి ఇంటర్సెక్షన్ అనేది ఉండదు కాబట్టి యూనియన్‌ని బయటికి రాసి ఏ ఇంటర్సెక్షన్ బిఎన్ రాస్తున్నాను. ఏ ఇంటర్సెక్షన్ బిఎన్ రాస్తున్నాను. అర్థమైందా అందరికీ? వెరీ సింపుల్ రైట్. నౌ టేకింగ్ ప్రాబబిలిటీస్ ఆన్ బోత్ సైడ్స్. సో, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే మనం ప్రాబబిలిటీస్ తీసుకున్నామో ప్రాబబిలిటీస్ అన్నిటిని యాడ్ చేస్తాం కాబట్టి దీన్ని నేనేం రాసుకోవచ్చు? సమ్మేషన్ రాసుకోవచ్చు. అవునా గదా! సమ్మేషన్ రాసుకోవచ్చు. సో, సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఎన్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఎన్. ఓకే. సో, ఈ ఏ ఇంటర్సెక్షన్ బిఎన్ మనము ఇంతకుముందు కండిషనల్ ప్రాబబిలిటీలో చూసినాం. ఏమని? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ పి ఆఫ్ ఏ బై బి రాద్దామా? సో, పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ బి అని రాసినాం. సో, ఇక్కడ నుంచి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ విధంగా రాసుకోవచ్చు మనము? ఇది క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడేమైతది? పి ఆఫ్ ఏ బై బి ఇంటూ పి ఆఫ్ బిగా రాసుకోవచ్చా లేదా? అవునా? సో, ఇది కొంచెం కట్ అవుతుంది గదా! ఓకే. సో, మీకు వీడియోలో కట్ అవుతది కాబట్టి కొంచెం ఎడిటింగ్‌లో సో, ఇక్కడ రాస్తాను. పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ బి. ఇది మన ఫార్ములా. సో, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లేస్‌లో మనం ఏం రాయొచ్చు? పి ఆఫ్ ఏ బై బి ఇంటూ పి ఆఫ్ బిగా రాసుకోవచ్చు. అవునా? సో, అదే ఇక్కడ నేను రాస్తున్నా. సో, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లేస్‌లో బిఎన్ ఉందంతే. కాబట్టి ఏం రాయొచ్చు నేను? పి ఆఫ్ ఏ బై బిఎన్ ఇంటూ పి ఆఫ్ బిఎన్. దిస్ ఈస్ ద ఫార్ములా. ఇదే గదా మనం చూపియాల్సిన ఫార్ములా. అవును గదా! రైట్. సో, సింపుల్‌గా ఈ విధంగా మీరు ఈజీగా ప్రూఫ్ కూడా నేర్చుకోవచ్చు. సో, ఇక్కడ అర్థమైందా టోటల్ ప్రాబబిలిటీ అంటే? సో, మీకిలా బ్యాగ్ ఏ, బ్యాగ్ బి ఇస్తారు. డ్రాయింగ్ రెడ్ బాల్ అంటే అది కండిషనల్ ప్రాబబిలిటీ. ఫస్ట్ కేస్ అయిపోయింది. టోటల్ ప్రాబబిలిటీ అంటే రెడ్ బాల్ అంటాడు. రెడ్ బాల్ అంటే వాడు బ్యాగ్ ఏ నుంచి తీసుకోవచ్చు మనం, బ్యాగ్ బి నుంచి కూడా తీసుకోవచ్చు. అవునా గదా! సో, అప్పుడు అది టోటల్ ప్రాబబిలిటీ అయితది. ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ అంటే అది టోటల్ ప్రాబబిలిటీ అయిపోతది. సో, రెడ్ బాల్ మీరు బ్యాగ్ ఏ నుంచి తీసుకోవచ్చు, బ్యాగ్ బి నుంచి తీసుకోవచ్చు. కాబట్టి ఆ ఫార్ములా ఇంపార్టెంట్. ఫార్ములా ఇక్కడ అప్లై చేయొచ్చు. సో, మీకు తెలుసు కదా! బ్యాగ్ ఏ, బ్యాగ్ బి రెండిటికి కూడా మనకి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటది. కాబట్టి పి ఆఫ్ ఏ 1/2నే, పి ఆఫ్ బి కూడా 1/2నే. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కదా! అవునా గదా! రైట్. ఇంగ పి ఆఫ్ ఆర్ బై ఏ ఉంది. పి ఆఫ్ ఆర్ బై బి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతది. మీకు పి ఆఫ్ ఆర్ వస్తుందా లేదా? యెస్ ఆర్ నో?
టోటల్ ప్రాబబిలిటీ అనేది వస్తుందనమాట. సో, మీకు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఓకే. రైట్. లెట్స్ గో ఫర్ ద లాస్ట్ టాపిక్ బేయిస్ థియరమ్. ఓకే. సో, ఇది గూడా మీకు ఫస్ట్ కొద్దిగా థియరిటికల్‌గా ఉంటది. కొంచెం ఓపిక చేసుకొని వినండి. నెక్స్ట్ మీకు ఈజీగా అర్థమైపోతది. ఓకే. సో, ఎందుకంటే స్టేట్ అండ్ ప్రూవ్ బేయిస్ థియరమ్ అని అడిగితే మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? కండిషనల్ ప్రాబబిలిటీ రాయాలి. తర్వాత టోటల్ ప్రాబబిలిటీ రాయాలి. తర్వాత బేయిస్ థియరమ్ గురించి డిస్కస్ చేయాలనమాట. ఎందుకంటే 3 ఇంటర్‌లింక్డ్. సపోజ్ దేర్ ఆర్ n మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ సేమ్ తీసుకుందాం. సపోజ్ దేర్ ఆర్ n మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. ఏంటా ఈవెంట్స్ అంటే B1, B2 సో ఆన్ అప్ టు Bn. ఓకే. ఇవన్నీ గూడా మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అనుకుందాం. ఓకే. హూజ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు శాంపుల్ స్పేస్. హూజ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ యెస్ అనుకుందాం. ఓకేనా? శాంపుల్ స్పేస్ యెస్. అంటే అర్థమైంది. యూనియన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు n Pn ఈజ్ ఈక్వల్ టు S అనమాట. ఓకే. దెన్ అకార్డింగ్ టు బేయిస్ థియరమ్ ఏం చెప్తుంది అంటే బేయిస్ థియరమ్ ప్రాబబిలిటీ ఆఫ్ Bn బై A. లెట్ A బి ద ఎనీ ఈవెంట్. ఓకే. సో, ఫస్ట్ ఇది ఫార్ములా రాద్దాం. సో, ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ దీన్ని రివర్స్ రాయాలమ్మా. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ రాయండి. P ఆఫ్ A బై Bn. ఇక్కడ కింద Bn ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా ప్రాబబిలిటీ ఆఫ్ Bnతో చేయండి. ఇది మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పేది. సో, బాగా వినండి. ఇక్కడున్న ప్రాబబిలిటీ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ రాయండి. కింద డినామినేటర్ ఏదైందో అది ఇక్కడ మల్టిప్లై చేయాలి. డివైడెడ్ బై సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 టు n. సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 టు n P ఆఫ్ A బై Bn ఇంటూ P ఆఫ్ Bn. ఇది ఫార్ములా. అర్థమైందా అందరికి? సో, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో, మళ్ళీ ఎగ్జాంపుల్ దగ్గరికెళ్ళిపోదాం. ఓకే. సో, మీకేమిస్తాడంటే బేయిస్ థియరమ్ ఎప్పుడు అప్లై చేయాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్డ్ కేస్‌లో ఇక్కడి వరకు అర్థమైంది కదా! సో, డ్రాయింగ్ ఎ రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ A అన్నప్పుడు కండిషనల్ ప్రాబబిలిటీ. డ్రాయింగ్ ఎ రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ B అన్నప్పుడు ఇది B అమ్మ. ఓకే. డ్రాయింగ్ ఎ రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ B అన్నప్పుడు ఇది కండిషనల్ ప్రాబబిలిటీ. ఓకే. అండ్ టోటల్ ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్ అంటే మనకు 2 ఆప్షన్‌లు ఉన్నాయి. ఏ బ్యాగ్ నుంచైనా తీయొచ్చు. బి బ్యాగ్ నుంచైనా తీయొచ్చు. మరి బేయిస్ థియరమ్ ఎప్పుడు అప్లై చేయాలంటే మీరు మళ్ళీ కండిషనల్ ప్రాబబిలిటీనే ఇక్కడ గూడా ఎందుకంటే మీకు ఫార్ములా గూడా చూస్తే అదే ఉంది. ఓకే. చూపిస్తాను మీకు అది గూడా. ప్రాబబిలిటీ దట్ బ్యాగ్ ప్రాబబిలిటీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమని ఇస్తాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎ బాల్ ఈస్ డ్రాన్ అండ్ ఈస్ ఫౌండ్ టు బి రెడ్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ బ్యాగ్ B అంటాడు. P ఆఫ్ B బై R. ఇక్కడ P ఆఫ్ R బై B కాదు. R బై B అంటే డైరెక్ట్‌గా కండిషనల్ ప్రాబబిలిటీ అప్లై చేయొచ్చు. కానీ మీకు ఇక్కడ రివర్స్‌లో ఇస్తాడనమాట. సో, ఏ బాల్ ఈస్ డ్రాన్ ఎట్ రాండమ్ ఏ విధంగా చెప్తాడంటే ఏ బాల్ ఈస్ డ్రాన్ ఎట్ రాండమ్ అండ్ ఈస్ ఫౌండ్ టు బి రెడ్. What is the probability that it is from bag B? అన్నాడు. ఇలాంటప్పుడు మీరు బేయిస్ థియరమ్ అప్లై చేయాలి. సో, ఇక్కడ రెడ్ బాల్ అని తెలుసు కాబట్టి మీరు ఏ విధంగా రాయాలి? సో, ఫార్ములా ఏ విధంగా రాయాలి? దీన్ని రివర్స్ రాయండి. P ఆఫ్ R బై B రాయండి. ఇక్కడ కింద B ఉంది కాబట్టి P ఆఫ్ B రాయండి. డివైడెడ్ బై టోటల్ ప్రాబబిలిటీ అనమాట. టోటల్ ప్రాబబిలిటీ అంటే మీరు ఇందాక కనుక్కున్న P ఆఫ్ R ఇది. అందుకే చెప్తున్నా గదా! మీరు సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అనమాట. కండిషనల్ ప్రాబబిలిటీ కనుక్కుంటే ఈ 2 వస్తాయి. ఆ P ఆఫ్ R బై A, P ఆఫ్ R బై B. ఈ రెండిటిని తీసుకొచ్చి టోటల్ ప్రాబబిలిటీలో అప్లై చేస్తున్నారా? అప్పుడు మీకు P ఆఫ్ R వస్తుందా? అది తీసుకొచ్చి బేయిస్ థియరమ్‌లో అప్లై చేస్తున్నారు. సో, P ఆఫ్ R అంటే ఇక్కడ ఈ P ఆఫ్ R అనమాట. అర్థమైందా? సో, 3 కూడా ఇంటర్‌లింక్డ్. అర్థమైందా ఇప్పుడు ఎలా బేయిస్ థియరమ్ అప్లై చేయాలనేది? సో, P ఆఫ్ R బై B అడిగితే కండిషనల్ ప్రాబబిలిటీ. కానీ P ఆఫ్ B బై R అడిగితే అంటే ద
one ball is drawn at random and is found to be red. What is the probability that it is from bag B? What is the probability that it is from bag A? అని అడిగినప్పుడు మీరు బేయిస్ థియరమ్ అప్లై చేయాలన్నమాట. ఓకే. సో, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. మనం 6 to 7 వీడియోస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీద మాత్రమే. ఓకేనా? సో, అది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అప్పుడు డిస్కస్ చేద్దాం క్లియర్‌గా. సో, ఇప్పుడు దీన్ని ప్రూఫ్ చేద్దాం. ఓకే. సో, ఇది అర్థమైందా ఇప్పుడు? పి ఆఫ్ బిఎన్ బై ఏ అంటే ఇందాక కేస్‌లో బి బై ఆర్ అనమాట. బి బై ఆర్ అంటే పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఆర్ బై బి అదే రాసినాం కదా! పి ఆఫ్ ఆర్ బై బి అంటే ఏ ప్లేస్‌లో మనకు ఆర్ ఉంది. బిఎన్ ప్లేస్‌లో బి ఉంది. డివైడెడ్ బై టోటల్ ప్రాబబిలిటీ. ఇది టోటల్ ప్రాబబిలిటీ. డినామినేటర్‌లో ఉన్నది టోటల్ ప్రాబబిలిటీ. ఓకేనా? రైట్. సో, లెట్స్ డూ ద ప్రూఫ్ ఫర్ దిస్. సో, ప్రూఫ్ మనకు కండిషనల్ ప్రాబబిలిటీ నుంచి మనకు తెలిసిందేంటి? పి ఆఫ్ బిఎన్ బై ఏ ఏమైతది చెప్పండి? పి ఆఫ్ బిఎన్ బై ఏ. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఎన్ డివైడెడ్ బై పి ఆఫ్ ఏ. కింద డినామినేటర్‌లో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే వస్తుంది. అదే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బిఎన్ అంటే ఏం రాస్తారు మీరు? సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఎన్ డివైడెడ్ బై పి ఆఫ్ బిఎన్ అయిపోతది. అవునా కదా! సో, ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు? సో, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఓకే. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు నేను దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తా. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు మనం ఏం రాయొచ్చు చెప్పండి? పి ఆఫ్ బిఎన్ బై ఏ ఇంటూ పి ఆఫ్ ఏగా రాయొచ్చు. అలాగే సెకండ్ ఈక్వేషన్ నుంచి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు నేను మళ్ళీ ఏం రాయొచ్చు? దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే పి ఆఫ్ ఏ బై బిఎన్ అవునా? పి ఆఫ్ ఏ బై బిఎన్ ఇంటూ పి ఆఫ్ బిఎన్‌గా రాయొచ్చు. అవునా కదా! పి ఆఫ్ బిఎన్‌గా రాయొచ్చు. సో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ 2 ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్‌లో ఉన్న ఈక్వేషన్స్‌ని కూడా మనం ఏం చేయొచ్చు? ఈక్వల్ చేయొచ్చు. కాబట్టి మనము ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఓకే. సో, ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాయొచ్చు చెప్పండి? సో, ప్రాబబిలిటీ ఆఫ్ బిఎన్ బై ఏ. సో, ప్రాబబిలిటీ ఆఫ్ బిఎన్ బై ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బిఎన్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బిఎన్. ప్రాబబిలిటీ ఆఫ్ బిఎన్ రాయొచ్చు. ఓకే. మనం ఇదే కదా కనుక్కోవాల్సింది. అవునా? ఇదే కదా ప్రూఫ్ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో కావాల్సింది. పి ఆఫ్ బిఎన్ బై ఏ అవునా? సో, నేను అదే రాసుకుంటున్నా. సో, పి ఆఫ్ బిఎన్ బై ఏ. పి ఆఫ్ బిఎన్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ వచ్చిందనుకో ఈ పి ఆఫ్ ఏ మనము రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డినామినేటర్‌లోకి వచ్చేస్తుంది. సో, కాబట్టి ఏం రాయొచ్చు? పి ఆఫ్ ఏ బై బిఎన్ ఇంటూ పి ఆఫ్ బిఎన్ డివైడెడ్ బై పి ఆఫ్ ఏగా రాయొచ్చు. ఈ పి ఆఫ్ ఏ అంటే ఏంటి? టోటల్ ప్రాబబిలిటీ. అవునా కదా! సో, టోటల్ ప్రాబబిలిటీ నుంచి మనం తెలుసు. టోటల్ ప్రాబబిలిటీలో మనం ఇందాకే సాల్వ్ చేసినాం. ఈ పి ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఏ బై బిఎన్ ఇంటూ పి ఆఫ్ బిఎన్ డివైడెడ్ బై పి ఆఫ్ ఏ అంటే సమ్మేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ సో, ఏ బై బిఎన్ ఇంటూ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ అంతే. వెరీ సింపుల్. ప్రూఫ్ ఇంతే అమ్మా. అర్థమైందా అందరికీ? రైట్. సో, సింపుల్‌గా ఈ 2 తీసుకోండి. రెండిటిని ఈక్వేట్ చేయండి. సో, ఇది మళ్ళీ టోటల్. అందుకే మీరు బేయిస్ థియరమ్ ప్రూఫ్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏ ప్రూఫ్ రావాలి? టోటల్ ప్రాబబిలిటీ ప్రూఫ్ కావాలి. టోటల్ ప్రాబబిలిటీ చేయాలంటే మీకేం కాన్సెప్ట్ కావాలి? కండిషనల్ ప్రాబబిలిటీ కావాలి. సో, ఈ 3 కూడా ఇంటర్ రిలేటెడ్. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా 3 ఇంటర్ రిలేటెడ్ అండ్ ఫస్ట్ ఇదే సీక్వెన్స్ అనమాట. ఫస్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ కనుక్కోవాలి. అక్కడి నుంచి టోటల్ ప్రాబబిలిటీ, అక్కడి నుంచి బేయిస్ థియరమ్. అర్థమైందా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్? సో, రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ ఏ, రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ బి అంటే కండిషనల్ ప్రాబబిలిటీ. రెడ్ బాల్ అంటే టోటల్ ప్రాబబిలిటీ. బాల్ డ్రాన్ ఈజ్ రెడ్. వాట్ ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ బ్యాగ్ బి అన్నప్పుడు అప్పుడు మనకు బేయిస్ థియరమ్ అప్లై చేయాలి. ఓకేనా? సో, ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఈ టాపిక్స్ అన్నీ మీకు క్లియర్‌గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో, ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇన్ ద వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్సో. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.